నేను చెప్తున్నది ఏమనగా అని ఆయన తెలియజేస్తున్నాను. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని కూర్చాను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చాను చింతచొద్దు అంటున్నాడు. చాలా మందికి ధనం ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా చింత అనేది కలిగి ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సాయంత్రం ఏం తినాలి, పొద్దున ఏం పట్టుకెళ్ళాలి, మళ్ళా ఈరోజు సాయంత్రం ఏం వండుకోవాలి, పొద్దున మళ్ళీ ఏం పట్టుకెళ్ళాలి అంటే అచేపు ఆ కొండ ఆ కడుపే తప్ప ఇంకొక జాస వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఉన్నది రెండు పనులు, ఒకటి తినడం, రెండు పడుకోవడం. కాబట్టి ఏం తింటామో దాని గురించి ఆలోచించొద్దు అన్నాడు. ఎందుకు ఆలోచించొద్దు అంటే ఆయన అంటున్నారు కదా, మీ అని ఆలోచించొద్దు. దేని గురించి కూడా ఆహారం కంటే ప్రాణం విలువైంది. ఏంటి ఆహారం తినకపోతే ప్రాణం పోద్దా అంటే ఆయన అంటున్నాడు, ప్రాణం పోదు. ఈ ప్రాణం పోయేది ఎక్కడికో తెలుసుకుంటే కనుక అది ఎంత విలువైందో ఆగిపోతుంది. వాస్తవానికి పట్టు నిండా ఎప్పటికప్పుడు ఆహారం పంపించేసి ఎలాగ పోతుంది, పోయిన తర్వాత నరకానికి పోదానికంటే ఈ ప్రాణం జీవాన్ని సమకూర్చుకున్నట్టుగా ఆలోచిస్తే ఆ ఫుడ్ మీదకి రాదు అప్పుడు జాస. ఏ ఫుడ్ మీదకి వెళ్తుంది అంటే ఆత్మ సంబంధమైన ఆహారం మీదకి వెళ్తుంది. అది ఎక్కడ ఉందంటే జీవ గ్రంథంలో ఉంది ఆహారం. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవు కావా అంటున్నాడు. వస్త్రం లేకపోతే ఒక బాధ, వస్త్రాలు ఎక్కువైతే ఇంకొక బాధ. లేనోళ్ళేమో లేక బాధపడితే ఉన్నవాళ్ళేమో ఏం వేసుకోవాలో మొత్తం బీరువాలన్నీ తీసేస్తూ ఉంటారు. ఏంటి ఒక్కరోజు వేయడానికి మళ్ళీ అన్ని మధ్యన్నీ తీసేసి పక్కడేసి సెలక్షన్ వల్ల అందులో మనకి ఇక్కడ దేవుని స్తోత్రం లేవు, అలాంటివి లేవు. కానీ కొన్ని పెళ్లికి వెళ్ళినప్పుడు చూడాలి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అంటే ఎందుకు అంటే ఎక్కువైపోయి అందులో ఏది 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 బెడరు అని చెప్పి అంటే ఏది ధరించుకుందామని వాళ్ళు తప్ప అక్కడ మన దేవుడికి ఎలా కనపరుచుకోవాలో అంటే ఆయన అంటాడు వస్త్రాల కన్నా మనం వెళ్ళేటువంటి ప్రవర్తన చాలా జాగ్రత్త. ఇక్కడ తీసుకునే మనం తిని కొంతమంది రాలేదన్నాం అనుకోండి, వండుకుంటూ లేట్ అయిందండి, వండుకుంటూ లేట్ అయిందని దేవుని సన్నిధి మానేస్తావా? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు వండుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేసరికి లేట్ అయితే కడుపు మాడిపోద్ది. అదే వాట్ అవుతారంటే ఆ టైంలో అసలు ఆగలే జ్ఞాపకం. కాబట్టి ఆయన అంటున్నాడు మనకి ఆత్మ సంబంధమైన జీవితం ఒకటి ఉంది. క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేర్చబడిన వారు శరీరానుసార్లు కాదు అంటున్నాడు. శరీరానుసార్లు శరీర విషయముల మీద మనస్సులు వచ్చేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం వచ్చేద్దాం. ఎక్కువ సోదరులు అవుతున్నారు అలాంటి సేవ గురించి. చాలా కదండి, పురుషులు కూడా అంతే అయిపోయింది బాగా. 8వ అధ్యాయంలో 6వ వచనంలో అంటున్నాడంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉంది. 7వ వచనంలో అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి చాలా విరోధమైందట. శరీరానుసారమైన మనస్సే దేవునికి విరోధమైందట. విరిగి నలిగిన మనస్సు ఏమో దేవునికి ఇష్టము, కానీ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. కానీ ఆత్మానుసారమైన మనసు అయితే జీవం సంపాదించుకుంటుంది, సమాధానం కలిగి ఉంటుందట ఆత్మానుసారంగా జీవించేటువంటి మనసు. కాబట్టి మన క్రీస్తులో బాప్తిసం పొంది ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో ఆలోచించుకోబడుతున్నాడు. దేవుడు మనకి అంతరింద్రియాలన్నీ కూడా దేవుడు లోపల ముందుగానే తల్లి గర్భంలో ఉండగానే మనకి పెట్టేశాడు. ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ దేహంతో పాటు లోపలన్నీ కూడా అదగాలి. చిన్నప్పుడులాగే ఇంత తేళ్ళు ఉన్నాయనుకోండి, మనకి చేయి పెద్ద అయిపోయింది, ఆ చేతితో ఉంటాయి గేళ్ళు అన్నీ అలగాలి. ఎదగకపోతే కనుక పేరు మారిపోద్ది, వేరే రకంగా అంటూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా సంవత్సరాలు ఎదిగే కొద్దీ ఆత్మ సంబంధ జీవితం కూడా ఎదుగుతూ ఉంటారు. ఇంకే ఎక్కడ వేసిన గొంగలక్కలాగే ఆదాము గురించి అక్కడ ఉంటుందంటే ప్రాణ గ్రంథంలో ఉన్నదన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఏం చదవలేదు. ఎందుకు మరి బైబిల్ తీసుకున్నది? తల దగ్గర ఎత్తుకుంటాక తలంబాలు ఎత్తుకున్నా, గుండెల మీద ఎత్తుకున్నా మీ దగ్గరికి వచ్చి దెయ్యాలు రాక మాకు ఏ గుండెలు పిండేసి దెయ్యాలు కాదు, మిమ్మల్ని నరకాన్ని తీసుకెళ్ళిపోయే దెయ్యాలు ఉంటాయి. అంటే కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాడికి ఫోన్ చేసి జాగ్రత్తగా మన డిస్టర్బ్ చేస్తే బట్ట ఆయన అంటున్నాడు, గ్రంథం ఇచ్చింది
చదవడానికి, గ్రంథం ఇచ్చింది చదివి దాని ప్రకారం జీవించడానికి అంటున్నాడు. శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైంది, అది దేవుడి ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు అంటున్నాడు. లోబడదట. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడదట. ఇదిగో నువ్వు ఎలా జీవించాలి అన్నప్పుడు జీవించదట. ఎంటది చదువుతుంది మనసు, కానీ ఆ మనసు లోబడడానికి ఇష్టపడదట. ఏ మనసు అయితే వినడానికి చదవడానికి ఇష్టపడి దేవుని యొక్క వాక్యానికి లోబడలేదో ఆ మనసు శరీరానుసారమైన మనస్సే, అది దేవునికి విరోధమైంది అంటున్నాడు. జీవితం దేవునికి విరోధమైంది, ఏమాత్రం లోబడదు. ఏం దోషులు అంటాడంటే కొన్ని వల్ల దేవుడికి ఏమన్నా ఆనందం ఉంటుందా, సంతోషం ఉంటుందా అంటే ఆయన అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు అంటున్నాడు. అంటే శరీర స్వభావం కలిగినటువంటి మనసు కలిగిన వారు ఏనాటికి కూడా దేవుని సంతోషపరచడం అనేది, మనుషులు సంతోషపెట్టచ్చు కానీ దేవుడు మాత్రం వాళ్ళ వల్ల సంతోషపడ్డాడు. కొన్ని సిమినార్లు చూడండి, అంత హంగామా చేస్తూ ఉంటారు, దానివల్ల మనుషులు సంతోషపడతారు. లైటింగ్ పెట్టాడు అంటాడు, ఏం పెట్టారు అనుకున్నా భోజనాలు అంటాడు. ఇలాంటి శరీర సంబంధమైన వాడి గురించి ఎక్కువగా ఆలోచించి ఆత్మ సంబంధమైన ఆహారం పంచిపెట్టడంలో నెట్టుకు చేస్తున్నారు కదా. వాస్తవం చూడండి, 2 గంటలు 3 గంటలు 4 గంటలు మీటింగ్ పెట్టి పావు గంట ఇచ్చాడు అనుకోండి వాక్యానికి, వాళ్ళు ఏ స్వభావం కలిగిన వారు, వాళ్ళు శరీర స్వభావం. ఎందుకంటే పాటలు ఇంప్రెస్ చేశారు జనాల్ని, వీళ్ళ సంఘ సభ్యులతో పాటలు పాడించేసి లేకపోతే సాక్ష్యాలు చేపించేసి లాస్ట్ భోజనాలు పెట్టించేసి ఈ విధంగా ఘనత మెప్పు పొందాలనే తప్ప దేవుడి యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పించి ఏమో ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారో లేదో, ఆ సంఘంలో చెప్తున్నారో లేదో, అలాంటి సంఘానికి క్షేమాభివృద్ధికరమైనటువంటి వాక్యాన్ని చెప్పించి దేవుడు సంతోషపరిస్తే వాళ్ళు ఆత్మానుసారులు తప్ప శరీరానుసారులు కాదు. కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మిగతా వాటికి ఏం పాటిస్తే వారి శరీరానుసారులు తప్ప ఆత్మానుసారులు కాదు. పైగా సంఘంలో చేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా తప్పు జరుగుతుంటే దిద్దుబాటు అనేది చేయాల్సిందే. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా, చేయి ఏం చేస్తుందంటే చేయి చూడదు, చేయి కళ్ళు కదా చూడదు, కళ్ళు మాత్రమే చూస్తాయి. అన్నం తింటున్నాము, అందులో ఏదో కాపురస్ పడింది, చేయి చూస్తుందా, కల్పిస్తుంది, అందులో వెళ్ళిపోతుంది, కళ్ళు చూసేస్తుంది. ఏం చేయాలి కళ్ళు చెప్పాలి కదా, అది నేను మూసుకుంటాను, నేను ఏం చెప్పను, సైలెంట్ ఉంటాను అనుకో, నోరేం చేస్తుంది, తినేస్తుంది. తర్వాత లోన్ ఎఫెక్ట్ ఎవరికి, టోటల్ బాడీకి పరిగెట్టాల్సి వస్తుంది అంటే ఇంట్లో. అంటే ప్రతిదీ కూడా అవయవం ఏం చేస్తుందంటే ఏదైనా ఒకటి లోపలికి వెళ్ళేదాని విషయంలో, అంటే దేహానికి నష్టం కలిగించే దాంట్లో ఏదన్నా ఒకటి తేడా వెళ్తుంటే అలర్ట్ అయిపోతాయి మొత్తం అన్నీ కూడా. వాళ్ళు అట్టి సంకేతాలు ఇచ్చేస్తే అది లోపలికి ఏది వెళ్ళిపోతుంది, తీసేయాలి. అంటే అలాగా ప్రభు యొక్క సంఘంలో చేర్చబడినప్పుడు గ్రంథానికి సంబంధించింది కాకుండా వేరొక రకంగా జీవిస్తున్నా వేరొకటి చెప్తున్నా ఏం చేయాలి, అలర్ట్ చేయాలి. అది కళ్ళు నుండి చేసేటువంటి వారి పరిస్థితి. కళ్ళు లేని అయితే గొడవే లేదు, ఏదైనా వెళ్ళిపోతే ఏదైనా చూడలేదు అనుకుంటాం కదా. అలాగే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు తప్పుపడుతున్నారు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎఫెసులో ఉన్న సంఘం, ఎఫెస్ అనేటువంటి పట్టణంలో ఉన్న సంఘం చాలా ఆత్మీయులు. వాళ్ళందరూ కూడా ఎంత ఆత్మీయులు అంటే ఆ సంఘంలో బోధించడానికి ఎవరైనా భయపడాలి. ఎందుకు భయపడాలంటే ఆదిమ అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధ బోధిస్తే తప్ప దానికి ఏదైనా కలిపి ఎవరైనా చెప్తే పట్టేసుకునేవారట. బ్రదర్ ఆగండి, చెప్పు, మీరు చెప్పేది గ్రంథంలో లేదే, లేఖనాలలో చెప్పట్లేదే, మీరు లేఖనాలు అబద్ధం చేసి చెప్తున్నారేంటి అని చెప్పి నిలదీసేసేవారట. అక్కడే స్పాట్లో లేదా సరి చేసేవారు. అట్లే 2వ అధ్యాయం 2వ వచనంలో నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును. అంటే ఇప్పుడు ఇక్కడ కష్టపడుతున్నాం, అందరం కష్టపడుతున్నాం. వాస్తవానికి ఎవరు కష్టపడట్లేదు, అందరూ ఎవరికి సామర్థ్యం చెప్పిన వాళ్ళు కష్టపడుతున్నారు. మన కష్టాన్ని ఎవరు చూస్తున్నారు, ప్రభు చూస్తున్నాడు, యేసుక్రీస్తు వారు. ఎందుకంటే సంఘం తనది కాబట్టి చూడలేదు అనుకొస్తుంది. దాని ఎపిసోడ్లో సంఘం కష్టం ఏ ప్రభు చూస్తే ఈనాడు మన కష్టం కూడా ప్రభు చూస్తాడు. క్రియలు ఏం చేస్తున్నామో, సంఘానికి వెళ్ళి ఏ చేస్తున్నామో కూడా
సంఘం తర్వాత మనం సంఘంగా కూడుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాము? ప్రతిదీ కూడా ఎవరు చూస్తారు? ప్రభు చూస్తున్నాడట. నీ సహనం అంటే ఓర్పు. మనలో నుండి ఓర్పు ఇక్కడున్న చేతి బాగా నటించవచ్చు, బయటకు వెళ్ళిన తర్వాత మన ఓర్పు సహనం అనేది కోల్పోతే. సహనం అంటే ఎగ్జాంపుల్ గ్రంథం తెలియజేసింది యోబు గారి యొక్క సహనం. అంటే బాధ అనేది మామూలుగా ఉన్నప్పుడు సహించుకుంటూ వేరు, బాధలు ఉన్నప్పుడు సహించుకుంటూ వేరు. నా బాధ నీకు వస్తేనా అని అంటాం కదా, అది అంటే అంత బాధల్లో కూడా యోబు గారు ఎంత సహించుకున్నాడో అంత సహించుకోవడం. ఎందుకంటే ఆయన ఏదో ఒక ఉల్లంఘనటువంటి ఆ కురుపులతోనే కాదు బాధపడుతుంటారు. ఆయన స్నేహితులు వచ్చి అంటున్న మాటల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి తన యొక్క తోబుట్టు యొక్క పిల్లలతో కూడా, తమ్ముడు పిల్లలతో కూడా బాధపడుతున్నాడు. ఎందుకంటే దూరం నుంచి వెళ్ళిపోతున్నారు, ఏమడిగిన పర్మిషన్ కూడా దూరం నుంచి వెళ్ళిపోతున్నారు. భార్యను కూడా బాధపడ్డాడు. కానీ ఎక్కడన్నా ఏమన్నా అన్నాడా? ఆయన నోటి మాటలో పాపం చేసినట్లు గ్రంథం తెలియజేయాలి. దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. దేవుడే అంటున్నాడు, యోబు పాపం చేయలేదు. అక్కడ కూడా నోటి మాటలు అంటున్నాడు. మన కోపం అయితే నోటి మాటలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది, సహనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఆయన అంటున్నాడు, తన ఎపిసోడ్లో ఉన్నటువంటి వారు అలాంటి కాదండి. వాళ్ళ క్రియలు బాగున్నాయి, వాళ్ళు కష్టపడే విషయంలో ప్రభు మెచ్చుకుంటున్నాడు, వాళ్ళకున్న సహన విషయంలో ప్రభు మెచ్చుకుంటున్నాడు. అంతేకాకుండా నీవు దుష్టులు సహింపలేవని అంటాడు. దుష్టులు అంటే ఎవరు? బయట రోజులు కాస్తున్నా, బయట ఉన్న గురించి మాట్లాడలేదు. సంఘానికి వచ్చేటువంటి దుష్టులు ఉండవచ్చు, లేకపోతే వచ్చిన తర్వాత కూడా దుష్టుడిగా ఉండి ముసుకేసుకుని జీవించవచ్చు. కానీ అది అందరికి కనిపిస్తారా? నా దగ్గర కొంతమంది దాచుకోవచ్చు, ఇంకొక దగ్గర కొంతమంది దాచుకోవచ్చు. కానీ ఎవరి కోపలకి ఏదో ఒకటి బయటపడినప్పుడు ఏం చేస్తారు? సహించలేదట. అంటే ఈ శరీరంలో అవయవాలన్నీ కూడా బాగున్నాయి కదా, ఎప్పుడు బయటపడతాయి? కొంతకాలం మనకు కనిపించవు. ఎప్పుడో ఒక రోజుని లోన్ ఏదైనా జబ్బు వస్తే కనపడుతుందో కనపడదు, ఏదో ఒక రోజుని కనిపించినప్పుడు ఏదో ఒక అవయవం బయటపడుతూ ఉంటుంది. దాన్ని ఇంకో నీలో పాటు పని చేయట్లేదు, అప్పుడు వెంటనే ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలా? కప్పెట్టేసిన దానిపై దాన్ని తెలుసుకుని కూడా ఏం చేస్తుందంటే ముదిరిపోయేది మొత్తం శరీరానికి ఇబ్బంది అయిపోతుంది. అలాగా ఈ రేంజ్లో ఏం చేస్తున్నారంటే దుష్టులు అంటే సహింపులేరట. వాళ్ళు సరిచేయాలి లేదంటే బయటకన్నా బయట చాపీలు వాళ్ళు లోపల రానివ్వకుండా సహింపలేని అపోస్తులు కాకి తాము అపోస్తులమని చెప్పుకుని వారిని వెంటనే గెంటేలా, నువ్వు అపోస్తులుడు కాదని గెంటేలా పరీక్షించారంట. పరీక్షించడం అంటే ఏం పరీక్షించాలి? అపోస్తులు కాదని, అపోస్తులు కాకుండా కానీ మేము అపోస్తులు అంటారండి. ఎలా మరి? చాలా మంది అని మా బోధ కరెక్ట్ అంటారు, మనం అంటే మా బోధ కరెక్ట్ అంటాం, ఇంకో దగ్గర మా బోధ కరెక్ట్ అంటారు. ఈ ఉన్నటువంటి వాడు కన్ఫ్యూజ్. ఇదేంటి ఇక్కడ ఇలా చెప్తున్నారు, అక్కడ అలా చెప్తున్నారు, ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే ఎలా తేలుతుంది? ఎలా తేలుతుంది? వచ్చే కూర్చోండి దగ్గరకు వచ్చి గ్రంథం దగ్గరకు వచ్చి కూర్చుని పరిశీలించాలి. ఇది ఎవరు చేశారు పరిశీలించే పని? తెస్సలోనికైలో చేశారా? బెరవ చేశారా? చదువులేదా? మొదటి తెస్సలోని పత్రిక, సారీ అపోస్తలుల గారి 17వ అధ్యాయంలో తెస్సలోనికైలో పట్టణం వెళ్ళినప్పుడు అక్కడంట వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే బెరాకు వచ్చారట. నాకు బెరాకు పంపడ్డారు, సాగరం పడ్డారు వీళ్ళు. బెరాకు వచ్చి 17వ అధ్యాయము 10వ వచనం చూస్తే, వెంటనే సహోదరులు తెస్సలోనిక అనే ప్రాంతం నుంచి రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండరు కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారట. ఇప్పుడు ఏం చేయాలి అంటే పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చింది. పరిశోధించడం అంటే పరీక్షిస్తున్నారు వీళ్ళు. అంటే లేదో చెప్పేసి వెళ్ళిపోయారు, సర్లే యాడ్ తినేసాం కదా, బుక్ మీద రాసేసుకున్నాం, మళ్ళీ ఎప్పుడు తేరాలి, ఇది మళ్ళీ ఆదివారం తప్ప తెరిచే ప్రసక్తి లేదు అని అనుకోలేదు. చెప్పిందంతా కూడా అలా ఉందో లేదో గ్రంథంలో అట పరిశోధించి వచ్చారట. అన్నట్టు వాళ్ళు అలాగే పరీక్షించారట. వీళ్ళు అపోస్తులు కాదంటున్నారు, అపోస్తులు అంటున్నారు, కానీ అపోస్తులు కాదు వీళ్ళు అని తేల్చాలంటే, పరీక్షించాలి అంటే వాళ్ళ బోధను, వాళ్ళ ప్రవర్తనని పరీక్షించాలి. ఈ బోధ ప్రవర్తన పరీక్షించకపోతే బోధ ఉండొచ్చు, ప్రవర్తన లేకపోతే
తిమోతిని ఏమన్నాడు పౌలు గారు? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం. బోధించమని చెప్పలా, అయ్యా తిమోతి నువ్వు సువార్తకి పని చేయి అని ఒక్కటే చెప్పలేదు ఆయనకి. సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవాదేవుడు తెలియాల్సిన విషయాలు ఒకసారి ఆలోచన చేస్తే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడంటే సువార్తకి పని చేయమన్నాడు. అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము, శ్రమపడము, సువార్తకి పని చేయము, నీ పరిశీలన సంపూర్ణంగా జరుగుతుంది. సువార్తకి పని ఏముంటుంది? బోధించడమే కదా, బోధించడం. ఇప్పుడు మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయానికి వస్తే 11వ వచనంలో తెలియాల్సిన బోధించడం పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. నీ ఎవరిని బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను ఎవరికి మాదిరి ఉండాలి? లోకస్తులుగా. ఆయన నేను కోపం తినండి ఇంకా అలా పట్టుకోవాలని అన్నాడు అనుకోండి. కోపం ఒక అన్నిటికీ ఇంటికి పెద్ద తేడా ఉంది అన్నాడు అనుకోండి, జీవితం అయిపోతుంది. అంటే నువ్వు బోధిస్తున్నావు పర్లేదు, ఇతరులకు బోధిస్తున్నావు, లేదు బాగా చదువుతున్నావు, బాగా పాడుతున్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావు, అన్నీ బాగున్నాయి. కానీ మాదిరికరమైన జీవితం లేకపోతే తప్పు చేస్తే ఖండించి తప్పలేదు, కానీ నీలోనే తప్పు అనేది ఉండకుండా చూసుకోమంటున్నాడు. ఎందులో మాట్లాడే విధానంలో జాగ్రత్త అంటున్నాడు. మాట్లాడే విధానంలో అలాగే నీ ప్రవర్తన, నీ బిహేవియర్ ఎలా ఉంటుందో చూసుకోమంటున్నాడు. ప్రేమించే విషయంలో తన మన అనేది ఉండకూడదండి. అందరూ సమానమే. తప్పు చేస్తే అందరూ సమానమే. ఏలిలా ఉండకూడదు. ఏలి తన పిల్లలే కదా అని మనల్ని వదిలేస్తాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేయాలి. అలా తనోళ్ళే మనోళ్ళు అనేది పట్టించుకోకూడదు. ఎవరైనా ఒకటే తప్పు చేస్తే ఖండించాల్సిందే. ప్రవర్తన విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, విశ్వాస విషయంలో, అలాగే పవిత్రత విషయంలో విశ్వాసానికి మాదిరిగా నువ్వే ఉండాలంటున్నాడు. ముందు తిమోతిని ఉండాలట. అందుకని బోధ విషయంలో జాగ్రత్త, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త, నీ విశ్వాసం కాపాడుకుంటున్నాడు. దాన్ని కాపాడుకోకుండా మనం ఎన్ని చేసినా హృదయ. పౌలు గారు పరిగెత్తాడట. ఎంతవరకు పరిగెత్తాడు? పరుగు పెడుతూనే ఉన్నాడట. పరుగు పెట్టి ఏం చేశాడంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. మంచి పోరాటం పోరాడాడు ఆయన. ఆయన పరుగు కడముట్టించేసాడట. అంటే ఎండికి వచ్చేసాడు. విశ్వాసం పోగొట్టుకున్నాడు. అక్కడన్నా కాపాడుకుంటున్నాడు. ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే, ఎంత గడ్డు పరిస్థితులు వచ్చినా సరే, కరువు పరిస్థితులు వచ్చినాయి, ఉపాసాలు ఉన్నాడు. అన్నింటిలో సంతోషంగా ఉండడానికి నేర్చుకున్నాడట. ఉన్నా ఇబ్బంది లేదు ఆయనకి, లేకపోయినా ఇబ్బంది లేదు. ఈక్వల్ బ్రతకడం నేర్చుకున్నాడట, సమానం బ్రతకడం. కానీ విశ్వాసాన్ని మాత్రం అందుకే విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసానికి మాదిరిగా జీవితం ఉంచాడు. ఒక విశ్వాసకి మన వెనకాల ఉన్నటువంటి ఒక విశ్వాసకి మన విశ్వాసం మాదిరి అవ్వాలట. అంతే తప్ప ఈ విధంగా కూడా మనం జీవించే దుర్మార్గపు జీవితాన్ని మనం మాదిరిగా ఇవ్వకూడదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు సంఘంలో చేర్చబడినటువంటి వీరు ఒక బోధ విషయంలో కాదు పరీక్షించడం. అంటే బోధ ప్లస్ వీళ్ళ జీవితం ఎలా ఉందా అంటే అపోస్తులు జీవించినట్టుగా జీవించారు వీళ్ళు, అపోస్తులు బోధించినట్టు బోధిస్తున్నారు వీళ్ళు అని చెప్పి ప్రాచీన గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఎఫెసులోని సంఘాన్ని పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారంటే అప్పటి వరకు కూడా ఎవరో వచ్చి నేను కూడా అపోస్తులు బోధిస్తున్నాను అని బోధించినా బయటికి వెళ్ళిన తర్వాత జీవితం సరిగ్గా లేకపోతే వీళ్ళు పరీక్షించి అబ్బాయి వీడు అపోస్తులు బోధ కాదు అని చెప్పాల్సిందే. దేని బట్టి? నోటి మాటను బట్టి కాదు, వాళ్ళ క్రియలు, వారి సహనం, లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క విశ్వాసాన్ని కూడా పరీక్షించాలంటున్నాడు. పరీక్షించారట. కానీ తర్వాత ఏమైనా చూస్తే 2వ అధ్యాయం అబద్ధికులను నీవు కనుగొంటివి. నీవు 3వ వచనం, నీవు సహనం కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎప్పుడు అలసిపోతారు? భారం మోయలేనప్పుడు అలసిపోతారు. ఈనాడు ఎఫెసులోని సాగమాట ఎంత భారమైనా సరే అలా మోసుకుంటూ వెళ్ళేవారు ప్రభు సువార్తను. ఆయనకు ఉన్నటువంటి
ఆ యొక్క ఆజ్ఞలు పాటిస్తూ వెళ్ళేవారట. కానీ 4వ వచనంకి వచ్చేసరికి అయినను మొదట నీకుండిన ప్రేమను పౌలు తిమోతిని అన్నాడు, ప్రేమలోను అన్నాడు. అంటే ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాస విషయంలో అంటున్నాడు, ప్రవర్తన విషయంలో ఇతరులకి మాదిరి ఉండమని చెప్తుంటే విశ్వాసులకి. వీళ్ళు ఎఫెసీయుల సంఘటనలు ఏం చేశారంటే ఆ ప్రేమను వదిలేశారట. 1 కొరింథీ పత్రిక 13వ వచనంలో అక్కడ ఏది గొప్పది అంటున్నాడు, ఏది శ్రేష్టమైనది అంటున్నాడు పౌలు గారు? నిరీక్షణ 13వ అధ్యాయము 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 కూడా నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే అంటున్నాడు. ఏది శ్రేష్టమైందో దాన్ని ఏం చేశారంటే అన్నాడైనా మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిద్దువని నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి వచ్చింది. ఏ ప్రేమ అంటే ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ పెట్టి మనుషుల మీదకి ప్రేమ పోయిందట. మనుషుల మీదకి ప్రేమ వెళ్ళిపోతే వాళ్ళు ఎంత తప్పులు చేసినా పట్టించుకో, మనోళ్ళే కదా ఇల్లు. అక్కడ ప్రభువుకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు అపోసలు కాకపోయినా అపోసలు అని చెప్పుకున్న వాళ్ళు ఒకప్పుడు నువ్వు పరీక్షించావు, వీళ్ళు అపోసలు కాదని తేల్చి చెప్పేశావు, కానీ ఇప్పుడు ఆ ప్రేమ నీలో లేదు. మరి సభ్యుడిగా చేర్చబడిన తర్వాత మనలో నాకు అవయవం పోతుంటే మిగతా అవయవాలన్నీ కూడా సంకేతం శిరస్సుకి అందివ్వకుండా, లేదంటే దాన్ని సరి చేసుకో, లేదంటే తీసేయని తెలియజేయకుండా కప్పెట్టేస్తుంటే మొత్తం దేహమే పాడైపోతుంది కదా. దేహం పాడైపోతుంది. ఇది మనకి ఏం చేస్తుంది? ఈ దేహానికి సంబంధం ఉండదు. కాబట్టి ఆయన అంటున్నాడు జాగ్రత్త అని చెప్పి 5వ వచనంలో వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక్క ప్రేమ వదిలేసారంటే విశ్వాసం వదలలేదు వాళ్ళు. ప్రేమ వదలేదు. వార్నింగ్ ఏమి ఇస్తున్నారు? నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకో. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ మొదట మనం హెచ్చరించినటువంటి జీవితం దగ్గర నుంచి ఇప్పుడు ఆ స్థితి వదిలేసి ఎక్కడి దాకా దిగిపోయాం కిందకి. ఒకప్పుడు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయే స్థాయికి, చెప్పించుకునే స్థాయికి, ఒకప్పుడు చెప్పే స్థాయిలో ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పించిన స్థాయికి దిగజారిపోతుంది. ఎక్కడికి పడిపోయి ఒకసారి ఆలోచించుకో. అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలంటే మొదటి క్రియలు నువ్వు చేయి. అట్లా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే లేనియాళ్ళ నేను నీ అందుకు వచ్చి నీ దీపస్తంభం దానిలో చోటు నుండి తీసివేతును అంటున్నాడు. దీపస్తంభాన్ని తీసేస్తాడట. దీపస్తంభం అంటే పైన 1వ అధ్యాయము 20వ వచనంలో ఆఖరిని ఇచ్చాడు. దీపస్తంభం అంటే సంఘం అన్నాడు. ఆ సంఘం ఇంకా పైకి అది నాకు అవసరం లేదు అంటున్నాడు. దాని శిరస్కైనా ఉంటాడు. నువ్వు ప్రేమలో వదిలేస్తే ఆ సంఘాన్ని శిరస్సు ఆయనలో ఉంటాడు. కాబట్టి సంఘంలో ఒక సభ్యుడిగా గమనించాల్సింది ఏంటంటే ప్రభు మీద మనకు ప్రేమ, ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలంటున్నాడు. నాకన్నా మీరు దేవుని కూడా ఎక్కువగా ప్రేమించుద్దారు ప్రభు కన్నా. ఇంకొక సంఘానికి వెళ్తే అక్కడ ఎలా ఉందో ఆలోచన చేస్తే 3వ అధ్యాయం 14వ వచనంలో లవుదోకియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. లవుదోకియా అనేటువంటి ప్రాంతం అంటారు. అక్కడ ఒక ఆ సంఘానికి ప్రభు అని తెలియజేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ తిరిగి కూడా ప్రభు తెలుసట. ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుడి దృష్టికి ఆదివైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, లవదోకియాలో ఉన్న సంఘస్థులారా మీ క్రియలు నాకు తెలుసు. అండ్ అక్కడ ఉన్న సంఘాల క్రియలే, సంఘ సభ్యుల క్రియలే ప్రభువు తెలిస్తే, ఇప్పుడు దుబాయ్లో ఇక్కడ కూడుకున్న సంఘస్థుల యొక్క క్రియలు ప్రభువు తెలియవా? ఎందుకు తెలియవు? ఎందుకంటే అందరూ చూస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నామో చాటుమాట రహస్యాలు కానివ్వండి, చీకట్లు చేసేవి కానివ్వండి, వెలుగులో చేసేవి కానివ్వండి, ఏం చేసినా కానీ దేవుడికి తెలియకుండా ఉండు, ప్రభుకి తెలియకుండా. ప్రభు చూస్తున్నాడట. ఆయన అంటే నీవు చల్లగాయలను వెచ్చగాయలను లేవు. నీవు చల్లగాయలను వెచ్చగాయలను ఉండిన మేలు, నీవు వెచ్చగాయలను చల్లగాయలను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అంటాడు. ఉమ్మి ఎప్పుడు వేస్తారు కదా? ఎప్పుడు వేస్తారు కదా? అసహ్యకున్నప్పుడు మనుషుల మీద అసహ్యం వచ్చి పో అంటాడు ఒకసారి. అంటే నీకు నాకు ఎటువంటి సంబంధం ఇంక లేదు, అది నీ పనే నాకు లేదు అని చెప్పి
ఇంకా మన ముఖంకి ఎప్పుడు చూడకూడదు అనుకున్నప్పుడు నోటి నుంచి ఉమ్మేసేయాలనుకుంటాం. దానికి అర్థం అదే, ఉమ్మేసేటంటే ఈ ముఖం మనం చూడవలసిన లేదు. ప్రభువే ఉమ్మేసేస్తానంటే మన మొహం ఆయన చూస్తున్న మళ్ళీ ఉమ్మేసుకున్నంత స్థితికి ఎందుకు దిగాలి? ఆయన అక్కడ చల్లగా ఉండు, నీ వల్ల ఇబ్బంది లేదు, లేదా వెచ్చగానే ఉండు, నీ వల్ల కూడా ఇబ్బంది లేదు. కానీ నువ్వు వెచ్చని స్థితిలో మాత్రం సగమేమో చేయొచ్చు అంటావు, సగమేమో చేయకూడదు, సగమేమో ఇలా కూడా ఉండాలి అంటావు, సగమేమో ఇలా కూడా ఉండకూడదు అంటావు. అప్పుడే ఆచరిస్తావు, అప్పుడే బొచ్చగిస్తావు. అటువంటి నువ్వు అలాగే ఉండు, లేకపోతే ఇలా ఉండు, మధ్యలో మాత్రం ఉండి నా పని మాత్రం పాడు. అలా చేస్తే నా నోటి నుంచి నేను ఉమ్మేస్తాను అంటున్నాడంటే ఇంక నేను విడిచిపెట్టేస్తాను అంటున్నాడు. ఇంకేముందా నీ దగ్గర అక్కడ సంఘంలో? నీవు దౌర్భాగ్యుడు, నువ్వు ఎవరినట్టున్నాడు మాటలు? ఏదో మూల పేద పదం గురించి తెలియ దౌర్భాగ్యుడు అంటే ఏమీ లేనోడు, దిక్కు ముక్కు లేను దౌర్భాగ్యుడు అంటాం. కానీ ఉదయ సంఘం ఇది, హనుమంతుల సంఘం ఇది, చాలా ఉంది వాళ్ళ దగ్గర అంటున్నాడు కదా. చూద్దాం. దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడు ఉన్నావని ఎరుగక ఎన్ని ఉన్నాయి నీళ్ళలో. వాస్తవానికి ఇదన్నీ కూడా భౌతిక సంబంధమైన గురించి తెలియజేట్లా. వీళ్ళు భౌతిక సంబంధంగా రిచ్చే, కానీ ఆత్మ సంబంధంగా దిగంబరులు అంటే ఈ వస్త్రాలకి పనికిమాల స్థితిలో కనపడుతున్నారంట ప్రభువుకి. ఆయన అంటాడు, ఆయన వెనుక నేను ధనవంతుడిని, ధనవంతుడు చేసుకుని ఉన్నాను, నాకేం పొదువు లేదని చెప్పుకుంటున్నావు అంటున్నాడు. నాకేంటి డబ్బు ఉంది, బోళ్ళు ఉంది అని అనుకుంటున్నాడు అంట. కానీ ఏం లేదు, ఎవడో కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉంటాడు, దేవుడికి సిరికిని ఎవడో దాసులుగా ఉండలేదు అంట. కానీ ఎలా అంటున్నారంటే మాకేంటి సంఘంలో ధర్మం ఉండొచ్చు, కానీ అక్కడ దేవుడు ఉంది. నీ సంఘంలో ధర్మం ఉంది కదని ఎలుగొందులనే వేయచ్చు. ఆయన అంటున్నాడు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. ఆయనకి ధనం గురించి హెచ్చించుకునేవాడు ఎలా కనపడుతున్నాడంటే మన ప్రభువుకి ఒక దిగంబరిగా కనపడుతున్నాడట. ఎవరైతే బాగా దరిద్రుడు అనుకుంటున్నామో అంతకన్నా దరిద్రుడికి వీడే కనిపిస్తున్నాడట. వాస్తవానికి ఇది సంఘాన్ని గురించి తెలియాల్సిన ఒక వ్యక్తి గురించి తెలియజేట్లా. సంఘం ఏం చేస్తుందంటే హెచ్చించుకుంటుంది. హెచ్చించుకుంటే ఆయన అంటున్నాడు, నువ్వు గుడ్డువాడు అంటే కళ్ళుండి కూడా పట్టించుకుంటలే సంఘాన్ని, కళ్ళుండి కూడా హెచ్చరించట్లే సంఘాన్ని. తెలిసి చూసుకున్న కళ్ళు కానీ ఏమి చూసి ఉన్నట్టు వెళ్ళిపోతుందట. చూసి ఉన్నట్టు వెళ్ళిపోవాలి ఏమంటాం? గుడ్డివాళ్ళే కదా. అంటే కళ్ళునే మాకు అనుకుంటున్నావు, కానీ ప్రభు దృష్టిలో ఏమంటాడంటే మీ సంఘం గుడ్డిది అంటున్నాడు. గుడ్డిది, దౌర్భాగ్య సంఘం అంటున్నాడు, దిక్కుమాలను అంటున్నాడు, దరిద్రుడు అంటున్నాడు, కానీ సంఘం నాది కాదని అర్థమైంది. అంతా తిడుతున్నాడంటే. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును నీ దిస్తమాల్లో సిగ్గు కనపడుతున్నట్లు ధరించుకున్నప్పుడు తెల్లని వస్త్రము నీకు దృష్టి కలిగినట్లు నీ కనులు కానుకు నాయాత కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు. సంఘంలో చేర్చబడతాం ఒక ఎత్తు అయితే, చేర్చబడిన తర్వాత జీవితం మాత్రం ఆయనకు అనుకూలంగా మార్చుకోమంటున్నాడు, మనకు అనుకూలంగా. ఒక స్త్రీ వివాహం ముందు ఎలా ఉన్నా, వివాహం తర్వాత ఎవరికి అనుగుణంగా నడుచుకోవాలి? భర్తగా, లేకపోతే భర్తకు తనకు అనుగుణంగా నడుచుకోవాలి. నడుచుకుంటే దేవుని యొక్క క్రమానికి వ్యతిరేకం, అది ఆయన సంకల్పానికి కూడా వ్యతిరేకం. ఇల్లు ఎప్పుడు కూడా స్లాబ్ పైన వేయాలి, పుట్టింగ్ బేస్మెంట్ కింద వేయాలి. స్లాబ్ కింద బేస్మెంట్ పైన కడతాడా? కట్టడు. సీలింగ్ కట్టాడు కదా డబ్ల్యూసీ. ఏదో వాషింగ్ వెళ్ళాలంటే కనుక షవర్ కింద ఉండదు, పైన ఉండాలి. పెడితే రివర్స్ అయిపోతుంది, మనకు అనుకూలత ఉండదు. అలా ఉన్నటువంటి కుటుంబాలు కూడా దేవుడికి ఎప్పుడు కూడా అనుకూలత ఉండాలి అంటున్నాడు. ఇక్కడ ప్రభుకేమో ఒక మనసు ఉంది, ఆ మనసు ప్రకారం నడుచుకోవాలంటున్నాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వధువు ఉన్నటువంటి సంఘం ఏం చేస్తుందంటే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తుందట. జీవిస్తుంటే ఆయన అంటున్నాడు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నా నోటి నుంచి నేను ఉమ్మే వేస్తాను అంటున్నాడు. అంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోకపోతే ఒక వరుడుగా, ఒక పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘానికి ఆయన తెలియాల్సిన విషయాలు తెలియజేశాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను గద్దిస్తున్నాను, గద్దించి శిక్షిస్తున్నాను కూడా. గద్దించినప్పుడు వినకపోతే శిక్షిస్తాడు, అప్పుడు కూడా వినకపోతే కనుక ఆయన వదిలేస్తా అంటున్నాడు. కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని
తలుపు తీస్తే నేను అతనితో వచ్చి అతనితో నేను నాతో కూడా అతను కూడా కలిసి భోజనం చేద్దాం అని అంటున్నాడు. నా మాట వినకపోతే నీ ప్లేట్లో నువ్వు పెట్టుకుని తిని తర్వాత నేను అక్కడ చోటుకి వెళ్ళి నేను పడదు కదా అందరికి. ఆయన చెప్పిన మాట వినకపోతే పడదు కదా. అప్పుడు ఆవిడ చేయాలి, నేనే ఈయనకి ఇష్టం వచ్చిన ఈయన తింటాడు. ఈయనకి ఇష్టం ఉంటారు ఎక్కడో ఉండకపోదు. ఈయనకి నడిచినట్లుగా, ఈయనకి అనుకూలంగా, ఈయన మాట వినేటట్లుగా ఎక్కడో చోట ఎదుగుండో ఆయన ఏర్పరచుకుంటాను అక్కడ చోట ఉంటారు. కాబట్టి సంఘంలో ఒక సభ్యుడిగా ఒక అవయవం ఉన్నటువంటి మనం మిగతా అవయవం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. మిగతా గురించి మనం పట్టించుకోకపోతే, మన గురించి మనమే పట్టించుకుంటే, మిగతా ఎలా అయితే నాగించాలనుకుంటే ఈ దేహాన్ని తెలుసుకున్నటువంటి ప్రభువుకి సంతోషం లేదు, అవమానమే. కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, మొదటి కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 7వ అధ్యాయము 32వ వచనంలో, మీరు చింతలేని వారే ఉండవాలని కోరుచున్నాను. మీకు ఎటువంటి చింత ఉండకూడదు. ఎందుకంటే మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఎందుకు దేవుని మీద? మన చింతలు తీర్చేది ఎవరు? పాట పాడితే కదా. మన చింత తీర్చేది ఆయన కదా. అంటే చింత అంటే మన బాధలు తీర్చేది ఆయన, మన కోరికలు తీర్చేది ఆయన. మీ చింత యావత్తు ఆయన మీద అంటున్నాడు. ఇక్కడ ఉన్నాడంటే మీరు చింతలేని వారు ఉండాలని కోరుచున్నాను. ఎవరైనా చింతించిన వాళ్ళు ఏమైనా మూడు ఎక్కువ చేసుకుంటాడా? ఆ రాజ్యంలో ప్రభుత్వం చేస్తారు. మత్స్య వార్తలో వాడు చింతించడం వల్ల కొట్టుకున్న వాడు మోరు కూడా ఎత్తి పెరగలేడు. పెరుగుతాడంటే పెరగడు. కాబట్టి ఎందుకు చింతిస్తున్నావు అని తెలియజేస్తూ చింతలేని వారు ఉండాలని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభుని ఎలా సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యాల గురించి చింతిస్తున్నాడట. ఎందుకంటే ఆయనకి ఏ బాధ్యతలు లేవు. పెళ్లి కాకపోతే అనుకుంటున్నాడు, ప్రభు పని నేను ఎలా చేయాలి, నేను ఏం చేస్తే నా ప్రభు ఆనందిస్తాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడట. కానీ పెళ్ళైన కూడా అనుకుంటున్నాడు, భార్య వచ్చింది కదా, ప్రభుని పక్కన పెడతాం, నా భార్యను ఎలా సంతోషి పెట్టాలి, ఫోకస్ అంతా కూడా ఏమైందంటే ఇలా పోతుంది. అప్పుడు మళ్ళీ కిందకు వస్తే పెళ్ళైన వాడు భార్యను ఎలా సంతోషపెట్టగలరు, లోక విషయమైన వాటిని గురించి చింతిస్తున్నాడు. లోక విషయమైన వాటిని అంటున్నాడు. శరీరానుసార్లు ఈ శరీర విషయం లేదే. ఆయన ఏమిచ్చి నేను నా భార్యను ఇంప్రెస్ చేయాలి, ఏమిచ్చి నా భార్యను సంతోషపరచాలి, ఏమిస్తే సంతోషపడుతుంది? దేవుని సన్నిధికి వచ్చేదానికన్నా ఏమిస్తే సంతోషపడుతుంది? దేవుని యొక్క మాటలు మీద పంచుకుంటూ దానికన్నా ఏమిస్తే సంతోషపడుతుంది? దేవుళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేసేదానికన్నా ఏమిస్తే సంతోషపడుతుంది? ఏమన్నామంటే దేవుడు మన ఆత్మ సంబంధ జీవితం పక్కన పెట్టి ఎంతనేవ్వండి సంతోషం ఉంటుందంటే ఇంకా కొత్తనే ఉంటుంది. తీసుకెళ్ళు ఎక్కడికైనా తీసుకురా సంతోషం అనేది. అదే ఆత్మ సంబంధమైన జీవితంలో ఇద్దరు కొనసాగితే ఇంక లోకం గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచించారు. 34వ వచనంలో, అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్నిక అంటే ఏ పురుషుని కూడనటువంటి స్త్రీ, ఏ పురుషుని గురించి ఎరిగినటువంటి స్త్రీ తాము శరీరమందును ఆత్మీయులను పవిత్రాలకు ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుదురు కానీ, అంటే నా శరీరాన్ని నేను పవిత్రంగా కాపాడుకుంటూ నా ప్రభు కొరకు బ్రతకాలి, యథార్థమైన బ్రతుకులు అంటూ ఎలా సంతోషపరచాలి అని చెప్పి ఆలోచిస్తుందట పెళ్లి కాని స్త్రీ. కానీ పెళ్ళయింది భర్తను ఎలా సంతోషపెట్టగలను అని లోక విషయమైన వాటిని గురించి చింతించుంది. నీ గురు అడ్డాలని నేను చెప్పట్లేదు, మనకి కింద రాస్తున్నాడు. అంటే నీకు అడ్డుపడాలని నేను చెప్పట్లే, ఎందుకంటే ఈ లోకం అన్నట్టు గతించిపోతుంది అంటున్నాడు. ఈ లోక విషయమైన వాటిని మీ గురించి మీరు ఆలోచిస్తే ఈ లోకం గతించిపోతుంది. కాబట్టి వాటి మీద కూడా మీరు మనసెట్టాల్సింది. భర్తను ఎలా సంతోషపెట్టాలి, ఏం చేస్తే బాగా ఆనందపడతాడు, ఏం చేస్తే సంతోషపడతాడు అనేది కాదు. మీరిద్దరూ కలిసి ప్రార్థన జీవితంలోనూ లేదా ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుల్లో కొనసాగుతూ ఉంటే అంతకన్నా సంతోషం భార్య భర్తల మధ్య ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే బాప్తిసం పొందకుండా క్రీస్తులోనికి ప్రవేశించలేరు. సంఘ సభ్యులుగా బాప్తిసం పొందకుండా క్రీస్తుని ధరించుకోలేరు. ధరించుకున్నట్టు మన జీవితం ఎలా ఉంటుందో ఆలోచించుకోమంటున్నాడు. ఒక సభ్యుడిగా మన పనులు లేవంటే పనులు ఉన్నాయి కదా. మన గతవాన్ని చదువుకుని ముగించేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రతి దానికి ఒక పని ఉందండి. 4వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు,
ఆ, సర్వ శరీరము ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఉంది. శిరస్సు లేకుండా శరీరం లేదు. శిరస్సు లేకపోతే దాన్ని ఏమంటారంటే మొండు అంటారు. తెలియదు ఈ మొండుతో ఎలా నడుపుతాం మనం? శిరస్సు లేకపోతే నడుపుతుంది అంటే ఎప్పుడైతే శిరస్సు ఇది ఒక్కటే కదా, ఇది ఒక్కటి ఇలా కట్ అయిందంటే ఇది అంతా కూడా బ్రేక్ అయ్యా అలా పడిపోవాల్సిందే గులేలాగా. కాబట్టి ఈ శిరస్సు వల్ల ఏం చేస్తుందంటే సమస్తం కూడా చక్కగా, ఒకవేళ ఇది పని చేయకపోయినా జీవం ఉన్నా కానీ దేవం ముందుకి నడవలేదు. చూడండి, ఈ శిరస్సు కానీ సరిగ్గా సంకేతాలు ఇవ్వకపోతే ఈ ధ్యానం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏమంటాడు? చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా అంటున్నాడు. అంటే ఈ శిరస్సు నుండి సర్వశరీరం కూడా చక్కగా అమర్చబడి ఉంది. తనలో ఉన్న ప్రతి అవయవం కూడా పనిచేయడానికి శిరస్సు ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ శిరస్సులో ఈ ఇందులో భాగాలు చెప్తున్నాయో, వెళ్ళు చేయి పని చేయి, కాలు పని చేయి అని చెప్పి మనకి కనిపించే అవయవాలు, కనిపించిన అవయవాలన్నీ కూడా ఈ శిరస్సు ఏం చేస్తుందంటే సంకేతాలు అందజేస్తుంది. ఇదే కనుక సరిగ్గా పనిచేయకపోతే ఇందులో ఏది కూడా సంతోషిస్తుంది. తెలియదు దీనికి సంతోషం ఏంటో తెలియదు. అందుకే కొన్ని తింగరోళ్ళు అంటాం, లేకపోతే బొరలేదు అంటాం, లేకపోతే మెంటలు అంటాం, లేకపోతే బ్రెయిన్ పని చేయట్లేదు అంటాం కదా. అంటే వాళ్ళకి పని చేయలేనప్పుడు ఏం చేస్తుందంటే ఈ ధ్యానం ఏం చేస్తుంది వాళ్ళకి తెలియదు. ఈ బ్రెయిన్ రెడ్ ఉందనుకోండి, బాగా మన రెడ్ సిగ్నల్ లాగా ఇంక కోపం బాగా ఎక్కువైపోద్ది. అప్పుడు ఏమంటే ఎట్లా బుర్ర పని చేయట్లేదా? అంటే వచ్చింది ఏంటంటే ధ్యానం తింటాం, దేహం తింటాం, నోరు తింటాం, దేని తింటాం, దీన్ని తింటాం. ఎట్లా బుర్ర పని చేయట్లేదా అంటాం. అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి ధ్యానం ఏమైనా తప్పు చేస్తే ఎవరికి అవమానం వెళ్ళిపోతుంది? శిరస్సుకున్నటువంటి ప్రభువుని అవమానపరుస్తున్నారు కదా. కాబట్టి అంటున్నాడు, ఆ సంఘ సభ్యుడిగా అంటే ఒక అవయవం మన దేహంలో అవయంగా మన సరైన రీతిలో మనకున్న పని చేయకపోతే శిరస్సుకు అవమానం పడుతున్నారు. కాబట్టి ఈ దేహాన్ని అలాగే సంఘంలో తన పరిమాణం చొప్పున ప్రతి అవయవం కూడా పని చేయచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది అన్నాడు. శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. శరీరం అంటే సంఘం. కాబట్టి ఏ అవయవం కూడా దేవుడు ఊరికే పెట్టలేదంట. శరీరంలో ఏ వ్యక్తిని కూడా సంఘంలో ఊరికే తీసుకురావట్లేదు దేవాదేవుడు. ఇది యోహాను ఆరాధ్యంలో చూడండి ఒకసారి. ఎందుకు వస్తున్నారు ఇక్కడ సంఘానికి అంటే ఏదో 2 గంటలకు కనిపించి వెళ్ళిపోదామని కాదు. ఎందుకు వస్తున్నారంటే జనాలు మొక్కలు చూసి వెళ్ళిపోతారు కాదు. ఒకవేళ అలా వస్తే ఏదో రోజు మళ్ళీ బయటకు పోతారు. ఏ ఉద్దేశంతో వస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరకపోతే మళ్ళీ బయటకు పోతారు. కానీ ఏ ఉద్దేశంతో మనం వచ్చామంటే పరలోకం గురించి ఇక్కడ వస్తుంటే మళ్ళీ పరలోకాన్ని సంపాదించుకున్న వరకు మనం బయటికి వెళ్ళే ప్రసక్తి ఉంది. 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో 43వ వచనంలో అంటున్నటువంటి ప్రభు వారు, అందుకు యేసు మీరు చదువుకున్నప్పుడు నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాదు. అంతే తండ్రి ఆకర్షించి ప్రభు దగ్గర పంపిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత, ప్రభు యొక్క వాక్యం విన్న తర్వాత ఆయన శరీరంలో ఒక అవయవం అయిపోవాలంటే సంఘంలో సభ్యుడిగా చేర్చబడిన తర్వాత ప్రతి అవయవానికి ఎలా అయితే పనిచ్చారో దేవాదేవుడు, అలాగే సభ్యుడు కూడా ప్రతి ఒక్కరికి పని ఉందండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో తెలియాల్సిన పనులు ఏమంటాడు? 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 3వ వచనం చదువుకున్నాం. ఒక్క శరీరంలో 3వ వచనం చదువుకున్నాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దు. మన యొక్క స్థితి అంతవరకు గొప్పకి వెళ్ళామనుకో మనం 40 కేజీలు మాత్రమే లేపగలం. నేను 80 కేజీలను లేపేస్తాను గొప్పకి వెళ్ళాడు అనుకోండి. ఆడ కొంచెం పరీక్ష చేద్దాన్ని 40 కేజీలు తెచ్చి అక్కడే పెట్టి లేపన్నాడు అనుకోండి. లేపితే అవుతుంది లాగడానికి మళ్ళీ ఇది బంద్ చేయదు. ఒరే నా శాస్త్ర సంత కాదు బాబు, లేకపోద్దు అంటది. కానీ గొప్పలకి వెళ్తే ఎంచుకోవద్దు. ఎందుకు ఎంచుకుంటావు అని అంటున్నాడు. నువ్వు ఎంచుకున్నది అంటే ఎక్కువగా ఎంచుకోరుగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఆయన ఊరినే ఉంటుంది. ఏ పని కూడా ఎవరికి ఏదివ్వాలో ఆయన తెలుసు. దేవుడు అట ఇచ్చేది కూడా ఎవరు? దేవుడు అట ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం అంటున్నాడు. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనం ఎంతవరకు చేయగలమో ఆ పనిని ఇస్తున్నాడట.
విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారికే తగిన రీతిగా తను ఎంచుకొని వాళ్ళని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితోనూ చెప్తున్నాను. ఏమంటున్నాడంటే 4వ వచనం నుంచి, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో మనకు తెలుసు అవయవాల గురించి. అందుకే పర్టికులర్గా ఈ అవయవాలను బట్టి మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన హెచ్చరిస్తున్నాడు. అన్నింటిని కొట్టే పని ఉండదు. సోమరాజు గారు అలా వచ్చి కుర్చీలో వేసి అన్ని పెట్టేస్తారు కదా మనకు ఆ పనులు వస్తే ఉండొచ్చు, లేకపోతే ఇంకో పని ఉంటుంది. అందరికి ఒకే పనులు దేవుడు ఇట్లా సంఘంలో అన్ని పనులు ఎవరో ఒకరు ఏదోటి చేయాల్సిందే. ఖాళీ ఉంటే సోమలు అయిపోతాం కదా. ఇంట్లో ఉంటే ఖాళీ ఉంటే ఏదో పని చేయొచ్చు కదా అంటూ ఉంటాం. ప్రభు కూడా అంటాడు, ఏదో పని చేసిగా అవేమో ఉన్నాగా బాగున్నాగా చేయుగా కొంతమంది చేయించుకుంటాకే ఇది వేసేటంటే చాలు ఇంక హీరో లేక కూర్చుంటూ ఉంటాడు. ఇది వేసుకుని కూర్చుంటే కాదు, ఇంకా చేయడానికే ఈ లాన్ ఊపిరినంత వరకు ఏం చేయాలంటే ఏదో పని చేస్తానే ఉండాలి. చనిపోయే వరకు కూడా ఏ పని చేయాలి? ఓన్లీ బోధించడమేనా? మరి తీసుకొచ్చే పని అవ్వండి, బోధించే పని అవ్వండి, ఆదరించే పని అవ్వండి, ప్రార్థించే పని అవ్వండి. అందరిది ఒక చోటికి మనం వెళ్ళగలం, ఒక చోటికి ఒకరు వెళ్ళగలరు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటువంటి పనులు అందరూ కూడా చేయాలంటున్నాడు. అవయవాలన్నిటికీ ఒకే పని ఎలా ఉన్నదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపణ వేరువేరు కృపావరం కలిగిన వారే ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించము. నీకు ఏదని తెలిస్తే నీ విశ్వసించిన ప్రకారం అంతవరకే చెప్పు, అంతకు మించి చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. పరిచర్యలు అయితే పరిచర్య చెయ్యి అంటున్నాడు. పరిచర్య అంటే ఏం చేయాలి? అనేక నడిపించడం గురించి కానీ, లేదా వచ్చిన వారికి లోపలికి ఆహ్వానించడం కానీ, లేదా వచ్చిన వారికి ఏం కావాలో సర్దుబాటు చేయడం కానీ, ఇవంతా కూడా పరిచర్యకి సంబంధించిన విషయాలు. పరిచర్య విషయం అయితే పరిచర్యలోనూ, బోధించేవాడైతే బోధించాలి. బోధించేటువంటి సామర్థ్యం ఉంది. ఏం చేయాలి? ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళు తప్పులు పెట్టేస్తారేమో. బోధిస్తారు కదా, తెలిసేది తప్పులు చెప్తున్నావు, ఒప్పులు చెప్తున్నావు. బోధించడం ఎక్కడ పక్కన పెట్టారు. బయట నుంచి వచ్చి బోధిస్తే పక్కన పెడతాం, కానీ సంఘంలో ఉన్నవాడు బోధిస్తుంటే సరిదిద్దుతాం. దిద్దుబాటు లేకపోతే అప్పుడు ఏం చేస్తాం? బాబు నీ బోధ సరైనది కాదు, కూర్చోబెడతాం. ఆయన అన్నాడు బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించాలి. బర్నబాకు ఇంకో పేరు ఉంది. ఏం పేరు? ఆధారం. హెచ్చరిక పుత్రుడా? ఆధార పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు. ఎక్కడ రాశాడు అది? అపోస్తలులు. ఆయన పేరే వచ్చేస్తుందట. ఎందుకు వస్తుందని హెచ్చరిక పుత్రుడని? 4వ అధ్యాయం 36వ వచనం. ఆదరణ పుత్రుడన్నా హెచ్చరిక పుత్రుడన్నా ఒకటే. అంటే హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు, రెండు ఉంది. 4వ అధ్యాయం 36వ వచనంలో కుట్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టాడు. బర్నబా అంటే అర్థం ఏంటి? హెచ్చరించేవాడు అని అర్థమట. ఆయన చాలా మంచివాడు, వ్యక్తిత్వంగా చాలా మంచి వ్యక్తి. అంతేకాకుండా హెచ్చరించట్లో ఆయన మొహమాట పడేవాడు కాదంటే, ఎవరినైనా సరే హెచ్చరించేవాడు, ఆదరించేవాడు అంట. ఆయనకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 11వ అధ్యాయం అపోస్తలుల కార్యాలలో 11వ అధ్యాయము 21వ వచనం నుంచి, ప్రభు హస్తము వారికి తోడై కనుక నమ్మిన వారి అనేకులు ప్రభు దగ్గర తిరిగి వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను ఎవరిని? హెచ్చరిక పుత్రుడిని, ఆదరణ పుత్రుడిని ఎక్కడ పంపించారట? అంతియోకు వరకు పంపించారు. ఇప్పుడు అంతియోకు వచ్చిన అతను ఇతను ఏం చేశారు? వాడికి వెళ్ళి అతను వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిరావదేముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించాడట. తప్పు చేస్తుంటే అలా చేయకూడదు అని హెచ్చరించి, ఇదిగో మనం స్థిరావదేముతో ప్రభువును హత్తుకోవాలి, ప్రభుతో కలిసి ఉండాలి, ప్రభు మార్గంలో మనం యథార్థంగా నడుచుకోవాలి అని చెప్పట హెచ్చరించేవాడట. అతను పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు రాయించారు పాటకి? దేవుని మూలంగా పరిచయం మాట్లాడి దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒక బర్నబా గురించి.
అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకొని సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షము చేరిరి. అంటే సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తులు కానీ హెచ్చరిస్తే మనం అనుకుంటుంటే ఏంటి నా యాంకలు పడ్డాడు, లేకపోతే నన్ను ఏం కట్టినాడు ఇలాగా, నా గురించి ఎందుకు చెప్తున్నాడు ఇలాగా, హెచ్చరిస్తే దిద్దుబాటు అనేది చేసుకోరు. వాళ్ళు దుష్ట సంబంధాలు అన్నాడు సాంద్రికంలో. దిద్దుబాటు సరి చేసుకోవాలంటున్నాడు, హెచ్చరించాలంటున్నాడు. సంఘ సభ్యుడిగా ఎవరన్నా ఏం చెప్తుంటే మనం దిద్దుబాటు చేసుకోవాలి, ఎవరైనా తప్పు చేస్తే మనం హెచ్చరించాలి. హెచ్చరించడం అలాగే హెచ్చరించేవాడు ఏం చేయాలంటే హెచ్చరించట్లోను రోమపత్రిక 12 4వ వచనంలో బోధించువాడైతే బోధించుట్లోను హెచ్చరించేవాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందము. అక్కడ ఒక అవయం పని, ఒక అవయం పని ఏమో ప్రవచన వరం అయితే ప్రవచించమంటున్నాడు, ఇంకొక అవయవానికి ఏమో పరిచయం అయితే పరిచయం చేయమంటున్నాడు, ఇంకొక అవయవానికి బోధించేవాడు అయితే బోధించంటున్నాడు, ఇంకొక అవయంతో నువ్వు హెచ్చరించేవాడైతే హెచ్చరించంటున్నాడు, ఇంకొక అవయంతో అంటున్నాడు నువ్వు పంచిపెట్టువాడు అయితే మంచి హృదయంతో చేయమంటున్నాడు, ఇంకొక అవయంతో నువ్వు పై విచారణ చేయవాడు అయితే ఎవరు ఎలా ఉంటున్నారో చూడాలి అని అనుకుంటే జాగ్రత్తగా చూడు అంటున్నాడు. జాగ్రత్తగా చూడు, కరుణించేవాడు అయితే సంతోషంతో పనిచేయాలంటున్నాడు. అంటే పై విచారణ చేసేవాడిని కాపరి అంటాం. కాపరి అనేవాడంటే ఎలా ఉంటున్నాయి అన్నీ కూడా, అన్నీ కట్టుకుంటున్నాయి లేదా, సరిగ్గా తిన్నాయి వాళ్ళకి, సరిగ్గా నీళ్ళు వదిలేయి లేదా, సరిగ్గా టైం కొడుకుంటున్నా లేదా, ఇవన్నీ చూడాల్సింది విచారణ చేయడం పట్టింది. అది పేతురు గారు రాసిన పత్రికలు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పెద్ద అయినటువంటి పేతురు గారు అంటున్నారు 2వ వచనంలో, మొదటి వచనంలోనే తోటి పెద్దను క్రీస్తు శ్రమల కూర్చిన సాక్షిని బయలుపరచబడబోకు మహిమలో పాల్గొడిన నేను మీలోని పెద్దల్ని హెచ్చరిస్తున్నాడట. ఈయన కూడా హెచ్చరిస్తున్నాడు, ఎందుకంటే ఈయన కూడా క్రీస్తు సంఘంలో ఒక సభ్యుడు కాబట్టి హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా బలిమి చేత కాక, అంటే బలవంతంగా కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగానే పనిచేయమంటున్నాడు. అంటే దుర్లభాపేక్షతో కాకంటే వేరొక అపేక్ష మీలో ఉండకూడదు. సిద్ధ మనస్తోను మీ మధ్యలో ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు. దేవుని మందని మన గొర్రెల మందని గొర్రెలు కాపుడు ఎలా అయితే చూసుకుంటూ ఉంటాడో అలాగే దేవుని యొక్క ప్రజల్ని సంఘాన్ని ఏం చేయాలంటే పై విచారణ చేస్తూ వారిని కాయాలి అంటున్నాడు. కాయాలి, అది రాకపోతే నాకెందుకండి, అది రాకపోతే నాకెందుకు, అది ఏమైందో నాకెందుకు అనేటువంటి మనలో ఉండకూడదు. ఒక సభ్యుడు అయితే పై విచారణ చేయి, వచ్చేటువంటి గొర్రెల గురించి పట్టించుకోమంటున్నాడు. కాయని మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు మీరే ఒక యజమానులు ఉండవద్దు. ఎందుకంటే మనం కూడా అలా వస్తే మనకు ఒక యజమాని ఉండాలి, యేసుక్రీస్తు వారు, ఆయనకు ఒక యజమాని ఉండాలి, దేవాది దేవుడు. కాబట్టి మనం ప్రభు స్థానాన్ని పట్టొద్దు, మన ప్రభు స్థానంలో లేవు, యజమానిలా ఉండొద్దు, మీరు కాసేవారిలాగా ఉండండి అని తెలియాల్సింది. కాబట్టి సంఘంలో సభ్యులుగా మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తమ పరీక్షించుకోవాలని ఈ మాటతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరిస్తున్నాను, శ్రద్ధ కూడా నా ప్రత్యేక